హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు అరకిలో తీసుకోండి. అరకిలోకి కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. చక్కగా శుభ్రంగా కడిగేసి 3 సార్లు దాంట్లో ఉన్న పీస్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 కప్పులు మామూలు రైసే వేసుకోండి, ఇంట్లో ఉన్న రైసే. అలాగే గరం మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోండి, పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట, పెరుగు పెద్ద కప్పు, అలాగే మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, మిరియాలు, అలాగే బగారాకు, ఇది బగారా ఫ్లవర్, మరాఠీ మొగ్గ, ఇవన్నిటిని జాజికాయ మొత్తం తీసుకోకండి, చిన్న ముక్క తీసుకోండి అందులో. అలాగే కొద్దిగా కారం తీసుకోండి, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ సపరేట్గా ఒక బౌల్లో తీసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇది గసాలా ధనియాల పేస్ట్, అలాగే ఆయిల్ కొద్దిగా, ఆనియన్ పేస్ట్ కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయ 2 ముక్కలు తీసుకోండి. ముందుగా బగారాకు, అలాగే దాంట్లో మరాఠీ ఇది జాజికాయని కొద్దిగా తుంపి వేసుకోండి. అందులో మిరియాలు కొద్దిగా, అలాగే జాపత్రి, లవంగాలు, ఇలాచి, దాంట్లో మరాఠీ మొగ్గు, బగారా పువ్వు, ఇవన్నీ కూడా చక్కటి పౌడర్ తయారు చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని దీంట్లో వేసుకోండి. ముందుగా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం పచ్చిమిర్చి సన్నగా తరిగి ఒక 3 లేదా 4 కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఆనియన్ పేస్ట్ 1 స్పూను, ఇందులోనే మనం గసాలు ధనియాల పేస్ట్, దీంట్లోనే కారం కొద్దిగా, ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి, లేదా 2 మీకు రుచికి సరిపడా కారం ఎంత కావాలంటే, పసుపు కొద్దిగా, గరం మసాలా పౌడర్ కొద్దిగా, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పుదీనా కూడా సన్నగా తరిగి శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. అలాగే పెరుగు 1 కప్పు వేసుకోండి. దీంట్లోనే మనం ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే నిమ్మరసం కూడా వేసుకొని మనం ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ రొయ్యలన్నిటికీ కూడా ఈ మిశ్రమం అంతా పట్టేలాగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని దీంట్లో మొత్తం కూడా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇది ఈ మిశ్రమం అంతా కలిపిన తర్వాత ఒక పావు గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ రొయ్యల మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రైస్ ఉడికించుకుందాము. దీంట్లో బగారాకు, షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మరగనివ్వండి బాగా, ఈ ఎసరంతా కూడా. ఈలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని, మందపాటి కుక్కర్ తీసుకొని అందులో ఈ రొయ్యల మిశ్రమం అంతా కూడా వేసుకొని ఇలా మొత్తం కుక్కర్లో మొత్తం పరచండి. ఈలోపు మనం రైస్ని హాఫ్ బాయిల్ ఉడికించుకుందాము. మనకి రైస్ సగం ఉడకాలి. ఇందులో 5 కప్పుల రైస్కి 10 కప్పుల వాటర్ వేసుకోండి. అలాగే సగం ఉడికిన తర్వాత ఈ రైస్ని దీంట్లో మనం పైన ఈ రొయ్యల మిశ్రమం పైన ఇలా పరచుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం అంతా రైస్ని అంతా కూడా ఇలా పరచుకోవాలి. ఇది మనం దమ్కి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ రొయ్యల బిర్యానీ గోధుమ పిండిని ఒక పెద్ద కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా మనం వాటర్ కలుపుకొని చపాతీ పిండిలా చేసుకొని ఈ బౌల్ చుట్టూ కూడా ఇలా గోధుమ పిండిని ఆవిరి బయటికి వెళ్ళకుండా గట్టిగా ఒత్తి పెట్టండి. ఈ విధంగా చూసారు కదా, ఈ గోధుమ పిండిని అంతా కూడా ఇలా మనం ఈ కుక్కర్ చుట్టూ కూడా ఒత్తి పెట్టేసి మనం మూటని గట్టిగా ఒత్తి పెట్టి లో ఫ్లేమ్లో ఈ రైస్ని అంతా కూడా దమ్కి పెట్టుకోవాలి. దీనిపైన మరికొన్ని వేయించిన ఆనియన్స్ వేసుకోండి. అలాగే దీనిపైన పుదీనా కూడా కొద్దిగా వేసుకోండి స్మెల్ కోసం.
దీన్ని ఇప్పుడు మూత గట్టిగా పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దీన్ని మనం మూత తీసేస్తే ఇలా చక్కగా రైస్ మనకి పుల్లలుగా మనం చక్కగా సర్వ్ చేసుకోవడానికి చక్కగా ఉడికిపోతుంది. దీనికి మనం కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి అడుగున. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి.